Hi, welcome to my YouTube channel. Today we are discuss about square and properties of a perfect square. Perfect square ki properties enti ela rayali enti avanni chuddam. First square enta chuddam. Square ante enta chuddam. దీన్ని ఏమంటారు? స్క్వేర్. అసలు అందరికీ తెలిసింది అంటే ఏంటి? స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్ ఉంటాయి. స్క్వేర్ అంటే ఏంటి? 4 sides ఎలా ఉంటాయి? ఆర్ ఈక్వల్. 4 sides ఆర్ ఈక్వల్. ఇది మనకు తెలుసు. ఇది ఎందులో? జామెట్రిక్లో. ఇన్ జామెట్రిక్. ఓకే, ఇది జామెట్రిక్ మ్యాథ్స్లో ఇలా ఇది స్క్వేర్ అంటే 4 sides ఈక్వల్. ఇప్పుడు మనం ఏం చెప్పుకోబోతున్నాం? ఆల్జీబ్రాయిక్లో స్క్వేర్ ఏంటో చూద్దాం. ఓకే, అసలు స్క్వేర్. ఓకే, స్క్వేర్. ద స్క్వేర్ ఆఫ్ ఎ నెంబర్ is the product of a number itself. Square of a number అంటే product అంటే into of a number itself. ఓకే, ఆ ఎగ్జాంపుల్ చూద్దాం, క్లియర్గా అర్థమైంది. 4 square. దాన్ని ఏం రాయొచ్చు? 4 into 4. 4 4s ఎంత? 16. 4 4s 16 అంటే సేమ్ నెంబరే కదా. బై ఇట్ సెల్ఫ్ అంటే 4 into 4 కదా, అంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, సెకండ్ ఇది. ద స్క్వేర్ ఆఫ్ 9 ఈజ్ ఈక్వల్ టు, దాన్ని ఏమని రాయాలి? 9 into 9 అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఇట్ సెల్ఫ్ అంటే ఇంటూ సేమ్ అదే నెంబర్తో ఇంటూ చేయాలి. ఎంత? 81. ఓకే, ఇప్పుడు ఒకటి చూద్దాం. ఫర్ జే గివెన్ నెంబర్ ఏ ఇచ్చారనుకోండి, ద స్క్వేర్ ఆఫ్ ఏ ఈస్ ఏ ఇంటూ ఏ. దాన్ని ఏమంటారు? ఏ ఇంటూ ఏ. ఎలా డినోట్ చేస్తాం? డినోటెడ్ బై ఏ స్క్వేర్. దాన్ని ఏమని డినోట్ చేస్తాం? ఏ స్క్వేర్ అంటాం. దాన్ని ఏమంటా? ఏ స్క్వేర్. ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు స్క్వేర్ అంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ప్రోడక్ట్ ఆఫ్ ఎ నెంబర్ బై ఇట్ సెల్ఫ్. దాన్ని ఏమంటారు? స్క్వేర్. స్క్వేర్ని ఎలా డినోట్ చేస్తాం? ఏ ఇంటూ ఏ అని రాయొచ్చు. ఎలా డినోట్ చేస్తామంటే ఏ స్క్వేర్. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే నేర్చుకుందాం. పర్ఫెక్ట్ స్క్వేర్లో ప్రోడక్ట్ ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్ నెంబర్లో సమ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ నెంబర్. పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నా స్క్వేర్ నెంబర్ అన్నా ఒకటే. ఓకే, a natural number is called perfect square. ఒక న్యాచురల్ నెంబర్ని పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడు అంటాం? ఇఫ్ ఇట్ ఈస్ ద, ఎప్పుడు అంటాం? ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ న్యాచురల్ నెంబర్. ఏదైనా ఒక న్యాచురల్ నెంబర్కి స్క్వేర్ ఉంటే దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్ అంటారు. దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటి? 1 4 9 16. 1 స్క్వేర్కి 1, 2 స్క్వేర్కి ఎంత? 2 2s 4. నెక్స్ట్
9 దేనికి స్క్వేర్ 3 స్క్వేర్ 3 ఇంటూ 3 16 4 ఇంటూ 4 16 నాకు 5 స్క్వేర్ ఎంత 5 ఇంటూ 5 25 నెక్స్ట్ 36 6 ఇంటూ 6 నెక్స్ట్ 7 ఇంటూ 7 ఓకే నెక్స్ట్ 7 ఇంటూ 7 ఎంత ఇక్కడ 49 8 ఇంటూ 8 64 9 ఇంటూ 9 81 10 ఇంటూ 10 100 అండ్ ఆర్ ఇవన్నీ ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇవన్నీ ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఓకే ఇది చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్కి ఎప్పుడైనా ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం ఈ సేమ్ పెయిర్ ఆఫ్ ఈక్వల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఓకే పర్ఫెక్ట్ is always expressible as the product of pair of equal factors. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ని ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తామంటే పెయిర్ ఆఫ్ అంటే ఏంటి జత ఈక్వల్ ఫ్యాక్టర్స్ అంటే 2 2 అలాగే నెక్స్ట్ 3 3 ఒకవేళ 5 5 అలా రాస్తే దాన్ని ఏమంటారు ఈక్వల్ ఫ్యాక్టర్స్ అంటారు ఓకే నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ప్రాపర్టీస్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ చూద్దాం పర్ఫెక్ట్ స్క్వేర్కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి అంటే రూల్స్ ఏముంటాయో చూద్దాం ఫస్ట్ వన్ the numbers ending with 2 3 7 or 8 are never perfect square. Never perfect square. చూడండి ఏదైనా ఒక నెంబరు 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో వస్తే లాస్ట్కి అవి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎప్పటికీ కావు ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ 82 93 107 128 are not perfect squares. చూడండి 82 ఉంది లాస్ట్లో ఏ నెంబర్ ఉంది 2 ఇక్కడ లాస్ట్లో ఏముంది 2 ఈ 2 ఉంటే ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఇక్కడ ఏముంది 93 లాస్ట్లో ఏముంది 3 అంటే ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఇక్కడ లాస్ట్లో 7 ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది 8 అలా ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఓకే నెక్స్ట్ ఇంకా చూడండి a number ending with an odd number of zeros is never perfect square. చూద్దాం ఇప్పుడు ఏదైనా ఒక నెంబరు ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆడ్ నెంబర్ అంటే ఏంటి ఆడ్ నెంబర్స్ 1 కానీ 3 కానీ 5 కానీ అన్ని జీరోస్ ఉంటే అది ఖచ్చితంగా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఎప్పటికీ కాదు
చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 160 ఉంది. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 జీరో ఉంది. ఆడ్ నెంబరే కదా 1, అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ 4000. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్. 3 జీరోస్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్, అంటే ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. నెక్స్ట్ 9 ఉంది. 1 2 3 4 5 ఇలా ఉంటే అవేంటి? పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది కాదు. ఓకే, ఎప్పటికీ కాదు. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండకూడదు, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు. ఓకేనా? అలా అయితే దాన్ని ఏమంటారు? పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఓకేనా? ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంకొక చిన్న టిప్పు. ఎప్పుడైనా 6కి ముందు, అంటే స్క్వేర్ నెంబర్లో 6 ముందు ఖచ్చితంగా ఏముండిద్ది? ఆడ్ నెంబర్. ఖచ్చితంగా ఏముండిద్ది? ఆడ్ నెంబర్. 6కి ముందు ఖచ్చితంగా ఏ నెంబర్ ఉండిద్ది? ఆడ్ నెంబర్ ఉండిద్ది. అలా ఉంటే అదేమైద్ది? పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. అలా ఉంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న టిప్ ఇందులోనే. ఒకవేళ 5కి ముందు ఎప్పుడైనా ఖచ్చితంగా 2 ఉండిద్ది. 5కి ముందు ఖచ్చితంగా ఏముండిద్ది? 2. అలా ఉంటే బికమ్స్ పర్ఫెక్ట్ స్క్వేర్. చూద్దాం. 6 కదా, 36 చూద్దాం. 6కి ముందు ఏముంది? 3. 6కి ముందు అంటే 3. ఇదేంటి? ఆడ్ నెంబర్. నెక్స్ట్ 256 చూద్దాం. నెక్స్ట్ ఏంటి? 256. 6కి ముందు ఏముంది? 5. ఆడ్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఎప్పుడైనా 6కి ముందు మాత్రమే ఖచ్చితంగా ఏముండిద్ది? ఆడ్ నెంబర్ ఉండిద్ది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడు, 5కి ముందు ఖచ్చితంగా 2 ఉండిద్ది. 5కి ముందు ఖచ్చితంగా 2 ఉండిద్ది. 25 ఇక్కడ ఏముంది? 2. ఓకే, ఖచ్చితంగా 2 ఉండిద్ది. 125 5కి ముందు ఖచ్చితంగా ఏముంది? 2. నెక్స్ట్ 625 5కి ముందు ఖచ్చితంగా 2. 5కి ముందు ఖచ్చితంగా ఏముంది? 2. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్ ఈ 6 కానీ 5 కానీ కాకపోతే, 6 కానీ 5 కానీ కాకపోతే ఏముంటాయి? రిమైనింగ్ నెంబర్స్. రిమైనింగ్ నెంబర్స్ వస్తే ముందు ఏముండాలి? ఇలా రిమైనింగ్ నెంబర్ అంటే రిమైనింగ్ నెంబర్ ఏమేమిటి? 7 9 4 9. 4 9 ఉంటే ఏమొస్తుంది? ఈవెన్ నెంబర్స్ వస్తాయి. 4 9 ఉంటే ఈవెన్ నెంబర్స్ వస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 64. 4 ఉన్నప్పుడు ఈవెన్ ఏ నెంబర్ వస్తుంది? ఈవెన్ నెంబర్ వస్తుంది. ఏ నెంబర్ వస్తుంది? ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 49 ఏ నెంబర్ వచ్చింది మనకి? 4. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 169 9కి ముందు ఏ నెంబర్ వచ్చింది? ఈవెన్ నెంబర్ వచ్చింది. ఓకే, 4 కానీ 9 కానీ వస్తే దాని ముందు ఏ నెంబర్స్ రావాలి? ఈవెన్ నెంబర్స్ వస్తే అవి పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతాయి. ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతాయి.
అంటే అన్నీ చెక్ చేసుకోకుండా ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ రూల్ ఏంటో చూసుకుందాం. నెక్స్ట్, స్క్వేర్ ఆఫ్ an even number is always even. చూద్దాం ఎగ్జాంపుల్. 2 స్క్వేర్ ఎంత? 4. 4 స్క్వేర్ 16. అంటే స్క్వేర్ ఆఫ్ ఈవెన్ నెంబర్కి ఖచ్చితంగా స్క్వేర్ చేస్తే అది ఎంత వచ్చింది? ఈవెన్ నెంబరే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ 80 స్క్వేర్ ఎంత? దీనికి స్క్వేర్ చేస్తే అంత, ఈవెన్ నెంబర్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 64. ఇక ఖచ్చితంగా ఏ నెంబర్ వస్తుంది? ఈవెన్ నెంబరే వస్తుంది. ఓకే, నెక్స్ట్, స్క్వేర్ ఆఫ్ an odd number is always odd. ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 స్క్వేర్. ఎగ్జాంపుల్స్ 1 స్క్వేర్ 1. 3 స్క్వేర్కి స్క్వేర్ చేయండి. స్క్వేర్ అంటే పైన పవరే కదా. 3 స్క్వేర్ ఎంత? 9. 9 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ 16 అనేది ఈవెన్ నెంబర్, ఇక్కడ ఇది ఆడ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ 5 స్క్వేర్కి చేద్దాం. 5 స్క్వేర్ 5 × 5 25. ఇది కూడా ఏంటి? ఆడ్ నెంబర్. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్, ద స్క్వేర్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్ is smaller than the given fraction. Okay, proper fraction, for example 2/3 whole square less than 2/3. ఇది చూడండి, ఈ 2/3 స్క్వేర్ చేస్తే ఎంత? 4/9. ఎంత? 4/9 లెస్ దాన్ 2/3. ఈ రెండిట్లో ఇచ్చిన దానికంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది చిన్నదిగా ఉంటుంది. దీని యొక్క స్క్వేర్ చేస్తే ఖచ్చితంగా చిన్నదిగా ఉంటుంది. ఇప్పుడు 4/9 ఉంది, చూద్దాం ఎంత? 0.33 ఉండిద్ది అనుకోండి. 3 ఇక్కడ ఏంటి? 0.66. ఏది పెద్దది? 2/3 అనేదే పెద్దది. దేంతో కంపేర్ చేస్తే? స్క్వేర్ ఆఫ్ ఇచ్చిన ఫంక్షన్ని స్క్వేర్ చేస్తే ఖచ్చితంగా ఇచ్చింది పెద్దదిగా ఉండిద్ది, స్క్వేర్ చేసింది చిన్నదిగా ఉండిద్ది. ఓకే, స్క్వేర్ చేసింది చిన్నదిగా ఉండిద్ది, ఇచ్చిన ఫ్రాక్షన్ పెద్దదిగా ఉండిద్ది. ఓకే, నెక్స్ట్, if a number has n digits, then the square of the number contain 2n or 2n-1 digits. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్దర్గా ఏదైనా ఎగ్జామ్స్ రాస్తే చూడండి. ఇవి ఒక నెంబరు n డిజిట్స్ కలిగి ఉంది అనుకోండి, దాని ద స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్. అప్పుడు స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ ఎన్ని డిజిట్స్ కనుగొంటాయంటే ఏం చేయాలి? మనకి ఫార్ములా ఏంటంటే 2n or 2n-1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ 50 డిజిట్స్ కలిగి ఉంది, దెన్ ద స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్. అప్పుడు ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే 2 × 50, 100 అయినా ఉండొచ్చు, 99 అయినా అయి ఉండొచ్చు. మనం ప్రాబ్లం చేస్తే చాలా టైం పట్టిద్ది.
మనం ఎన్ని డిజిట్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫార్ములా, చిన్న ఫార్ములా 2n ఆర్ 2n-1. దీన్ని మనం ఉపయోగించి ఏ సమ్ ఇచ్చినా మనం చేసేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్స్. కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన. ఓకే, కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన. ఇంటీజర్ ఈజ్ దేర్ సమ్. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 8² - 7² = 15. చూడండి, కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన. 7, 8 పక్క పక్కనే ఉంటాయి. 8² 64, 7² 49. దీంట్లో నుంచి తీస్తే 15 ఆన్సర్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది. ఇదంతా చేయకుండా ఈ 15 ఎలా చేయొచ్చు? దేర్ సమ్ 8 + 7 ఎంత? 15. ఓకే, ద డిఫరెన్స్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఈజ్ దేర్ సమ్. పక్క పక్కన ఉండే 2 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ యొక్క స్క్వేర్ మైనస్ చేస్తే వాటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, కొన్ని నోట్ పాయింట్స్. ఓకే, ఇది చూద్దాం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n odd natural numbers is n². సమ్ ఆఫ్ ఫస్ట్ n odd natural numbers కి ఫార్ములా n². డైరెక్ట్గా ఇస్తే మనం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 odd natural numbers. ఏం చేయాలి? 5² ఎంత? 25. ఓకే, మనకి ఫార్ములా తెలిస్తే ఇలా. లేకపోతే ఏం చేయాలి? 1 + 3 + 5 + 7 + 9. 5 అడిగింది, 25. అలా చేసిన ఆన్సర్ ఒకటే వచ్చింది. ఓకే, ఇంకొకటి. ఇది ఫస్ట్, ఇది సెకండ్ చూద్దాం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n even natural numbers is n into n plus 1. n into n plus 1. ఇక్కడ n². odd natural numbers, ఇది even natural numbers. ఎగ్జాంపుల్ చూద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 5 even natural numbers. ఓకే, 5 into 5 + 1. 5 1 6 అంతా 30. మామూలుగా అయితే ఎలా? 2 4 6 8 + 10. ఓకే, ఈ మొత్తం యాడ్ చేస్తే 30 వచ్చింది. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n natural numbers is n into n plus 1/2. ఇదైతే ఆడ్ నెంబర్స్కి, ఇది ఈవెన్ నెంబర్స్. మొత్తం నెంబర్స్కి అయితే n of n plus 1/2. మొత్తం నెంబర్స్ అయితే ఏంటి? n of n plus 1/2. ఇప్పుడు ఎగ్జాంపుల్. సమ్ ఆఫ్ చూద్దాం. n natural numbers కి 5 + 1 6/2. మొత్తం ఎంత ఆన్సర్? 15. ఆన్సర్ ఎంత? 15. ఓకే, అండర్స్టాండ్.
ఈ టాపిక్స్ మీద అంటే ఈ సమ్ ఆఫ్ ఫస్ట్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్, స్క్వేర్స్, డిఫరెన్స్, డిజిట్స్, వీటన్నిటి మీద మనం ప్రాబ్లమ్స్ని చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో చేద్దాం.